సో 1 meal a day OMAT ఈ మధ్య సెలబ్రిటీస్ దీన్ని కామన్గా ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. దిస్ ఈజ్ వన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ డైటింగ్. ఇది నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. ఎందుకంటే కొంతమంది ఓన్లీ ఫ్రూట్ డైట్ లేదా ఓన్లీ వాటర్ డైట్ లేదా రోజుకు ఒక్కసారే తింటాం మేము ఇలాంటి టిప్స్ లేదా ఓన్లీ కీటో డైట్ అంటే హై ఫ్యాట్ కంటెంట్ ఉన్న డైట్ మాత్రమే తీసుకుంటాము, కార్బోహైడ్రేట్స్ అసలు ఉండకూడదు మన డైట్లో అని చెప్పడం ఈజ్ ఇంప్రాక్టికల్. ఎందుకంటే డైట్ షుడ్ బి బ్యాలెన్స్డ్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అనేది మనకి సజెస్టెడ్ ప్రపోర్షన్స్లో ఉంటే మాత్రమే మనకి గట్ అండ్ బాడీకి హెల్తీగా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మనం ఈ క్రాష్ డైట్స్ ఇలాంటివి చేయడం వల్ల బాడీ వెయిట్ లాస్ అవుదామని ట్రై చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. ఎందుకంటే గట్ మైక్రోబయోమ్ మీద, గట్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటాయి. సో డైట్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం తీసుకునే డైట్లో ఒక 1/3 క్వాంటిటీ కనుక మనం తగ్గించగలిగితే, క్యాలరీ డెఫిసిట్లో కనుక మనం ఉండగలిగితే బాడీ వెయిట్ లాస్ అనేది నార్మల్గానే జరుగుతుంది. అండ్ ఆయిల్, ఫ్రైడ్ అండ్ ఫ్యాటీ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల మనం గట్ హెల్త్ అండ్ గట్ మైక్రోబయోమ్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. అలాగే సస్టైన్డ్ వెయిట్ లాస్ అనేది ఎప్పుడు కూడా సజెస్టెడ్ రాదర్ దాన్ సడన్ వెయిట్ లాస్. థ్యాంక్ యూ.